హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే గనక మొత్తం యంగ్ జనరేషన్, యంగ్ డైరెక్టర్స్, సో డిఫరెంట్ కాన్సెప్ట్లు. సో అలా వచ్చిన మూవీస్ కూడా చాలా వరకు హిట్ కొడుతున్నాయి. సో రీసెంట్గా ఒక టైటిల్ అయితే మనకు వినిపిస్తోంది, సో మిస్టర్ సెలబ్రిటీ అని. సో మిస్టర్ సెలబ్రిటీలో హీరో ఎవరా అని అలా క్లిక్ చేసి చూస్తే పరుచూరి వారి మనవడు. సో ఆల్మోస్ట్ మన ముందే ఉన్నారు, నలుగురు ఉన్నారు, మాట్లాడదాం. అది కాకుండా సెలబ్రిటీ అనగానే రూమర్స్ అనేది సర్వసాధారణమే అని అనుకుంటూ ఉంటారు చాలామంది, అందరి మీద ఉంటూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక ట్రెండీ సెన్సిబుల్ టాపిక్ మీద వచ్చిందే మిస్టర్ సెలబ్రిటీ. సో మాట్లాడదాం మూవీ గురించి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అందరికీ. బాగున్నారా? బాగున్నాను. సో మిస్టర్ సెలబ్రిటీ ఇప్పటివరకు అంటే మిస్టర్ వచ్చినవన్నీ చాలా వరకు అంటే గుర్తుంటాయి టైటిల్స్, ఎంతైతే క్యాచీగా ఉంటే సో ఎక్కువ జనాలకి గుర్తుపట్టే విధంగా పెట్టుకుంటారు. సో అదే విధంగా మీరు పెట్టారా టైటిల్, లేదంటే కథకు తగ్గట్టు పెట్టారా? కథలండి, కథలోంచి తీసుకుండే మన సినిమా కంటెంటే ఈ సెలబ్రిటీస్ మీద అండి. ఇన్స్టెంట్గా సెలబ్రిటీ అయిపోదాం అనుకునే. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అలాగే అవుతున్నారు కదండి. అవునండి, ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పెట్టేయటమే. సో అందులోంచి వచ్చింది కథ. సో కథలోంచి టైటిల్. ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే అప్పట్లో సెలబ్రిటీ చూసుకుంటే మనకేం తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అనుకోవాలో మరి ఇంకేమనుకోవాలో తెలియదు. సో అన్నీ తెలిసిపోతున్నాయి. చిన్న చిన్న హీరో ఎక్కడన్నా వెళ్ళారు, హీరోయిన్ పలానా హీరోని వెళ్ళిందంటే కూడా అది అంటే జనాలకి తెలుసుకోవడం అదొక ప్యాషన్, వాళ్ళకి ప్యాషన్ అయిపోయింది అది బాగా. సో ఆ ఇంట్రెస్ట్ బాగా. సో అప్పుడు బెటర్ ఉండిందా, ఇప్పుడు బెటర్ ఉండిందా అంటే ఏం చెప్తారు? అప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండేదండి, అందుకే మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా బాగా సేల్ అయ్యాయి. ఇంత తెలిసేది కాదు. అవునండి, అంటే ఇంత తెలిసేది కాదు. అప్పుడంటే మ్యాగజైన్స్ ఇవన్నీ వచ్చేవి ఉండేవి కదండి. అది కొంతమంది 1 వీక్ పట్టేది, అప్పుడు 1 సెకండ్ సరిపోతుంది. కరెక్ట్. దానివల్ల పైగా అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయి మ్యాగజైన్స్ లో, వాళ్ళ రైటింగ్స్ వేసేటప్పుడు ఏదో ఆశ్చర్యార్థకం పెట్టి వదిలేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, పోయిస్తారు కన్ఫర్మ్. అవునండి. సో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ డాడీ ఏమో మిస్టర్ రాస్కెల్ తీశారు, మీరేమో మిస్టర్ సెలబ్రిటీ. ఏంటి అంటే మీ అలా వెళ్ళారా, లేదంటే టైటిల్ కుదిరింది ఎలాగో డాడీతో నాకు అలా వెళ్ళారు? నా చాయిస్ డైరెక్టర్ గారి చాయిస్. కోఇన్సిడెన్సా అంతా? ఏమన్నారు అంటే టైటిల్ అంటే నరేషన్ అప్పుడు టైటిల్ మిస్టర్ సెలబ్రిటీ అనగానే మీ డాడీ ఏమన్నారు? అరే నేను నరేషన్ టైంలో అసలు టైటిల్ లేదు మా దగ్గర. ఆల్మోస్ట్ సినిమా ఎండే టైంకి ఎన్నో కథలు ఎన్నో టైటిల్స్ ఆలోచిస్తూ ఇందులో నిజంగానే సెలబ్రిటీ అవ్వాలి అనుకుని ఉండే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి సినిమాలో. సో కథలో నుంచి పుట్టింది ఇది. వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఉండే ఇది కాబట్టి వాళ్ళే మాట్లాడారు. ఇందాక ఎక్కడికి వెళ్ళారు మీరు? బయటకి రానా గారు పిలిచి, యాక్చువల్ మేము వచ్చి కూర్చున్నాము, అయితే రానా గారు పిలిచారు, హీరో వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. సో రానా గారు పిలిచారా అనేది మేము అనుకుంటున్నాం. ఏంటండి అంటే మూవీ గురించి సంబంధించా ఏదో చిన్న మాట్లాడే పని ఉంటే విన్నాను, అలా అయిందా అయితే? సో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. హాయ్. సో గుడ్, అడిగే ముందు అడిగేశారు. సో మీరు జనరల్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కదా ఎలా నరేషన్ చేశారు? అంటే మీరు అప్రోచ్ అయ్యారా, లేదంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? Audition process actually. Audition. I got a script. Sorry. ఇంతకుముందు ఏం చేశారు? What did you do before? Okay. తెలుగు Okay, నాకు తెలుగు రాదు. Yeah. I've done movies in Hindi. I've done one web series in Hindi, but for this movie I got an audition script. I made an audition and then I shared it to director, so he liked it and then he contacted me. That's all. ఓకే, ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నారు. యాక్చువల్లీ అది పట్టుకుని కూర్చుందాం అనుకున్నా మాస్క్. సో ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైంది అయ్యో అంత దూరం ఉందని. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలన్నా, సో క్యారెక్టర్లన్నీ డిజైన్ అవ్వాలన్నా ముందు కథకు ముందు ప్రొడ్యూసర్ గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. సో మీరు నరేషన్ ఎక్కడ నచ్చింది, ఎలా యాక్సెప్ట్ చేశారు స్టోరీని?
కథ మొత్తం నచ్చింది. 1 by 1 సీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ కానీ, ఈ పుకార్ల గురించి సబ్జెక్ట్ కానీ, నాజర్ గారు కానీ, నాజర్ గారి క్యారెక్టర్ కానీ, కాస్టింగ్ చాలా బాగుంది. నాజర్ గారి క్యారెక్టర్ కానీ, అండ్ వరలక్ష్మి కుమార్ గారు కానీ, రఘుబాబు సార్ కానీ, అండ్ పృథ్వీరాజ్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, ఇలా అందరూ ఒక్కొక్క ఆ టైంకి ఎలా వచ్చి అలా వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేసి వెళ్ళిపోవడం. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. అండ్ అవుట్పుట్ మేము ప్రివ్యూ చూసాము. ప్రేక్షకులు కూడా చూసి ఎలా ఉందో చెప్పాలి. వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనమాట. నేను కొంచెం అడిగితే మీరు మొత్తం చెప్పేశారు. నేను అడిగింది ఏంటంటే, మీరు అంటే నరేషన్ అనేది మనకి ఇప్పుడు స్టోరీస్ చాలా అయ్యాయి కదా సార్. ఎస్, స్టోరీస్ ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఓన్గా రాసుకుంటుంటే కొన్ని కథలు చాలా వరకు పుట్టుకొస్తున్నాయి యంగ్ జనరేషన్ నుంచి. సో అలా బేస్ చేసుకొని అలా మీరు యాక్సెప్ట్ చేశారా, లేదంటే ఏదైనా మనం ప్రొడ్యూస్ చేయాలంటే 2 కోణాల్లో ఖచ్చితంగా ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో ఆలోచించిన పక్కన పెడితే 2 కోణాల్లో అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. చెప్పాను. సో మీరు ఏం ఆలోచించారు అనేది క్వశ్చన్. కథ బాగుంది, కంటెంట్ బాగుంది, చేద్దాము, బాగుంటుంది అని చెప్పి అదొకటే ఆలోచించాను నేను. ఓకే, నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అక్కడికే. ఓకే ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది, ఉత్సవం. సో కాస్టింగ్ చూసుకుంటే చాలా వరకు భారీ తారగణం. సో ఇప్పుడు అంటే అక్కడి నుంచి ఏమైనా లింక్ ఏమైనా ఉందా అనిపించింది, అంటే కాస్టింగ్ అంటే సేమ్ కాస్టింగ్ అని కాదా? అందులో కాస్టింగ్ ఓన్లీ నాజర్ గారు ఒక్కరే మనకి. అంటే మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని మంచి సినిమాల్లో ఉన్నారు. అట్లా ఏం లేదు. ఆ కథ నాకు తెలుసు, ఆ కథ వేరు, మన కథ వేరు. ఆ కథ గురించి కదా అంటే కాస్టింగ్ కూడా అంటే అక్కడ సరే అక్కడ కాస్టింగ్ ఇక్కడ అనేది కాదండి. నాజర్ గారు నాకు కావాలి ఈ రోల్ అంటే, నాజర్ గారు కూడా మేము వెళ్ళగానే ఓకే చేసేస్తామని అన్నది ఏం లేదండి. రోల్ ఏంటి అని అడిగారు. ఆ రోల్ ఏంటి అని చెప్పిన తర్వాత మొత్తం ప్రాపర్ స్టోరీ అడిగారు. ఒక 20 minutes చెప్పగానే మంచి స్టోరీ. 20 minutes అంటే ఓన్లీ క్యారెక్టర్ 20 క్యారెక్టర్ గురించి 20 minutes చెప్పగానే ఈయన క్యారెక్టర్ ఎంత అవసరం కథకి, తర్వాత ఇది ఈ క్యారెక్టర్ ద్వారా మనం సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నామో ఆయన ఓన్ చేసుకుని ఓకే చేశారు. అంటే మనం ఏదో మేనేజర్ వైపులో ఎప్పుడు అవగానే అట్లా అవ్వలేదు. చిన్న సినిమాలకు పెద్ద ఆర్టిస్ట్ రావాలంటే అక్కడ ఆ పాత్ర బలమైందే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఖాళీ ఎందుకు, అసలు కంటిన్యూ 365 days బిజీగా ఉండే ఆర్టిస్టులు వీళ్ళు. సో వాళ్ళు రోల్ ఏదైనా స్పెషల్ కోరుకుంటారు. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీ తాతగారు వచ్చేసి పరుచూరి బ్రదర్స్ అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో మంచి కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి, అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయిందా, లేదంటే స్టోరీ మీ వద్దకు వచ్చినప్పుడు అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది దాని గురించి చెప్తాను. నేను చిన్నప్పుడు నాకు వీకెండ్స్ వచ్చినప్పుడు అండి, హాలిడేస్ ఉండేవి స్కూల్ టైంలో. మా ఇంట్లో పెద్ద హాల్ ఉంటుందండి. హాల్లో అన్ని సినిమాలు ఇప్పుడు మన ప్రేక్షకులు చూసి పెద్ద పెద్ద హిట్ సీజన్ సినిమాలు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను అందరి దగ్గర కూర్చొని కథలు విని, ఇది భలే ఉందనుకోని, ఈ సీన్లు చాలా బాగున్నాయి అనుకోని, డైలాగ్స్ చాలా బాగున్నాయి అనుకోని, వాళ్ళ మధ్యలో జరిగే ఒకటేమో రాఘవేంద్ర గారి సినిమా, ఒకటి చిరంజీవి గారి సినిమా, ఒకటి బాలకృష్ణ గారి సినిమా, ప్రభాస్ అన్న సినిమా, వర్షం, అలాంటి పీక్ డిస్కషన్స్ జరుగుతుండేవి అనమాట. అవన్నీ వింటూ అప్పటి నుంచి నాకు కథలు వింటూ అలవాటండి. నాకు ఒక హాబీ లాగా అయిపోయింది అది. నాకు తెలిసిన చాలామంది రైటర్స్ కూడా ఇట్లా నేను మా ఆఫీస్లో ఇప్పుడు రెగ్యులర్గా రాస్తున్న రైటర్స్ కూడా వచ్చి వాళ్ళ కథలు ఏంటో నాకు చెప్పగలుగుతుంటారు, నా ఒపీనియన్ అడుగుతుంటారు. నాకు బాగా ఇష్టం. సో అట్లా నేను ఇప్పుడు హీరోగా అనుకుంటున్నప్పుడు నాకు వచ్చిన కథల్లో నాకు రవికిషోర్ గారు చెప్పిన పాయింట్ ఎంతో గొప్ప పాయింట్. మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరం. ఎక్కడ చూసినా సో సరే సార్, నేను పర్ఫెక్ట్ జడ్జి కాదండి, సార్ తాతగారికి చెప్తాను అని చెప్పినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇది మంచి పాయింట్, మీరు సరే మంచి పాయింట్ సెలెక్ట్ చేసుకుని అప్రిషియేట్ చేశారు, ఇది జాగ్రత్తగా చేయాలి, ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని చెప్పి, సో ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఓకే, సో మీకంటే ఆల్మోస్ట్ అంటే మీరు చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి పెరిగారు కాబట్టి, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వింటే, సో ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకున్నారు, తర్వాత మీరు ఆయన కొడుకుని ఎత్తుకున్నారు, ఫీల్ ఎలా ఉండేది? అంటే తారక్ అనండి మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు,
అంటే ఇంత దగ్గరగా ఉంటాయి, ఇంత క్లోజ్గా ఉంటాయి మా ఇద్దరు. ఓకే. తారక్ అన్న దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎంత స్టార్ అయినా ఇంటికి వచ్చి చాలా మామూలుగా ఉంటారు. తో జోక్స్ వేస్తూ నవ్విస్తూ, అసలు అదృశ్య సినిమా టైంలో అయితే ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి డైలాగులు చెప్పేవాళ్ళు. పడి అన్న నీకు దండం పెడతాను ఆపే అన్న, ఏందన్నా ఇది కాదురా అయినో అని చెప్పి ఆయన అంత బాండింగ్ ఉండేది. తర్వాత ఆయన ఇల్లు మారిపోయారు. ఈ మధ్య కలిసినప్పుడు కూడా షేర్ చేసుకున్నాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వైభవం లేదు, హ్యాపీ అట్మాస్ఫియర్ లేదు, ఏదో వస్తున్నాం పని చేసుకుంటున్నాం అంటే అవునరా నాకు కూడా ఫీల్ పోయిందని చెప్పారు. సో అట్లా ఎత్తుకుందంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు ఆయన, అలా నన్ను ఎత్తుకున్నారు ఆయన. తర్వాత నేను ఆ ఫోటో చూసి షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చారు, అతనికి కూడా క్రికెట్ ఆడటం బాగా ఇష్టం అబ్బాయికి. అట్లా వచ్చినప్పుడు నేను కూడా ఎత్తుకొని అట్లా చేయటం. ఓకే. సో అక్కడి నుంచి అంటే ఆబ్వియస్గా మన కళ్ళ ముందు జరిగేవి ఇన్స్పైర్ అవుతాం ఖచ్చితంగా. సో మీ విషయంలో అదే జరిగింది. కానీ కథలో వినటం ఒక ఎత్తు అయితే, కథ నరేషన్ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది. సో మొత్తం తీసిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఆ వేరే డైరెక్టర్ పక్కన ఉండగానే పేపర్ ఏముందో అదే స్క్రీన్ మీద వచ్చింది. అదే వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో స్టోరీ వచ్చినప్పుడు మీరు ఎలా అంటే, ముందు కథలో కొన్ని చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సెట్స్ మీదకి వెళ్ళే వరకు చేంజెస్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్ జరిగాయండి? మాకు స్టోరీ లాక్ చేసిన తర్వాత, తాతగారు చూపించిన తర్వాత, పెద్ద గురువు గారికి చూపించిన తర్వాత, వన్స్ లాక్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు స్క్రిప్ట్ దాన్ని సీల్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. ఇదే నాకు అవుట్పుట్లో ఉండాలి. ఓకే, పట్టుకొని వెళ్ళిపోయారు. ఇదే షెడ్యూల్లో ఉండాలి, షెడ్యూల్ పేపర్స్ కూడా బ్యాగ్లో పెట్టేసుకుని ఇదే షెడ్యూల్లో ఈ అవుట్పుట్ ఉండాలి అని ఒక లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ లేనప్పటికీ ఆ రేంజ్లో చెప్పి వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ మూవీ బడ్జెట్లు పెరిగిపోవచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగితే, పైగా స్క్రిప్ట్ చేంజెస్ చేసేయచ్చు, ఏదో పిచ్చి పిచ్చిగా, అవి ఏం జరగకూడదు. వేరేది స్క్రిప్ట్ పట్టుకెళ్ళావు అదే ఉండాలి, అదే షెడ్యూల్లో ఉండాలి అని అది చెప్పడం అనేది కాదు, నా మైండ్లో కూడా అదే ఉంది. దాన్ని అట్లాగే యాస్టీజ్ మళ్ళీ వేలుగా గోర్లు అట్లా ఏం పెట్టకుండా కంప్లీట్ చేశాను. సో అందరిది ఫస్ట్ డెబ్యూ. సో అది చాలా వరకు కొన్ని కుదురుతాయి అనమాట. ఫస్ట్ డెబ్యూ ఎలా అనిపించింది అని అందరికి ఫస్ట్ డెబ్యూ ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ డెబ్యూ అంటే ఇప్పుడు సో సెలబ్రిటీస్ వీళ్ళు పక్కన ఉంటే నాజర్ గారు, వరలక్ష్మి, సో మీకు ఫస్ట్ ఉన్నప్పుడు ఎలా? ఇప్పుడు వీళ్ళతో మీకు ఆల్మోస్ట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, వాళ్ళ డైలాగ్ డెలివరీ మీది, ఆ టైమింగ్ అనేది మ్యాచ్ చేయాలి. సో అక్కడ ఏమన్నా బిహైండ్ సీన్స్ అంటే నాకు టైమింగ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం బాగా తెలుసండి. అవతల ఆర్టిస్ట్ టైమింగ్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఎందుకంటే నేను డ్రామాస్ నుంచి రావడం వల్ల వాళ్ళ టైమింగ్ అయిన తర్వాత మనం ఎక్కడ డైలాగ్ చెప్పాలనేది నాకు ఒక ఐడియా ఉందండి. అందులో వీళ్ళు రఘుబాబు గారి టైమింగ్ ఎన్నో సినిమాలు చూస్తాం కాబట్టి అది మామూలు టైమింగ్ కాదు. అంటే రఘుబాబు అనగానే టైమింగ్ గుర్తొస్తుంది మనం, రఘుబాబు సార్ అనగానే. సో ఆయన ఆల్మోస్ట్ సినిమాలో నాతో పాటు త్రూ అవుట్ క్యారెక్టర్. నేను ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లు ఆయన ఉంటారు. సో ఆయనతో ఫస్ట్ డే కొంచెం నాకు అంటే అంత కామెడీ చేస్తాను, నాకు నవ్వు వచ్చేస్తుంది జనరల్ గా. మీరు నవ్వుతారా అండి? అయ్యో చాలా నవ్వుతుంది. ఏదో కొంచెం సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఫీల్డ్ అలా అడగగానే నవ్వారు అందరూ, బయట సరదాగా ఉంటారు. సో రఘుబాబు గారు తో ఏదో చెప్తాం అనుకున్నా, మిస్ అయ్యాను. టైమింగ్ గురించి చెప్తున్నారు. సో రఘుబాబు గారితో ఒక 1-2 days నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడింది. తర్వాత ఆయన పిలిచి అప్రిషియేట్ చేశాను నన్ను. నువ్వు డైలాగ్ చూసుకొని మళ్ళీ చూడలేదు, నువ్వు బాగా చెప్తున్నావు, తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు, నీ మెమరీ పవర్ బాగుంది, మన టైమింగ్ ఇంకా క్యాచ్ చేసుకున్నాం, ఇంకా బాగా చేద్దామని ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత బాగా చేశాను. ఈ సినిమా కంటే నేను కాదండి హీరో, ఫస్ట్ హీరో ఈ సినిమాకి. నిజంగా మేమందరం మేము థ్యాంక్స్ చెప్పాల్సింది రఘుబాబు. ఆయన మాకు కోఆపరేట్ చేసిన విధానం కానీ, మాకు హెల్ప్ చేసిన విధానం కానీ, ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆయన నిజంగా హీరో ఈ సినిమాకి. ఓకే. కానీ మీకు ఆ గుర్తుండే ఆ టైమింగ్ అనేది ఎక్కడి నుంచో కాదండి, ఆల్మోస్ట్ బ్లడ్లోనే ఉంది, అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. సో అది అలా మీకు పునికి పుచ్చినట్టు అంటారు కదా, సో అది అలా అలవాటు అయిపోయింది. సో హీరో ఫస్ట్ మూవీ కదా మీకు, అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It is a very incredible experience actually. I got to work with so many talented actors and
Raghu Babu sir is so, oh my god, he's so fun-loving person on set. My co-actor Hero Garu, he actually, I don't know Telugu na, so there used to be lots and lots of barriers in Telugu, but he supported me, he helped me a lot. My team, ADs, director sir has given me such kind of direction, or what can I say? He has always supported me, like his vision, with his vision and everything. Sorry for my. He was very clear with the vision, so he, like, no one ever let me feel the way ki no, I didn't belong from there. So yeah, it is a very beautiful experience. ఓకే సో ఇప్పుడు సినిమా ఎన్ని డేస్ పట్టిందండి? 40 days అండి. 40 డేస్లో అయిపోయిందండి? అంతే సార్, అంతే మేడం, 40 days. ఇది 40 days షెడ్యూల్ మూవీ అయినా అండి, మధ్యలో మేము 3 నెలలు షూటింగ్ ఆపుకున్నాం. ఎందుకు? ఒక పాత్ర ఉంది కదా, ఈ మాస్క్ వేసుకునే పాత్ర, ఆ పాత్ర ఒకరినే అనుకున్నాం మేము. వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ డేట్స్ క్లాష్. కాదు నేనైతే వెంటనే చేస్తారు కదా, ఏదో అలా వేసానని చెప్తారని. చెప్పండి, పేరు చెప్పేస్తారు. చెప్పండి. చెప్తే ఏముందండి. సరే, అయితే ఆ పాత్ర కోసం మేము 3 months ఆగి, ఆ వ్యక్తి కోసం ఓకే ఆగి, వాళ్ళని మేము ఒప్పించి, వాళ్ళు కూడా కథను నమ్మి మమ్మల్ని అప్రిషియేట్ చేసి ముందుకు వచ్చి ఆ పాత్ర చేశారు. అందుకే ఇంత లేట్ అయింది సార్. ఓకే, కానీ చాలా తొందరగా కంప్లీట్ చేశారండి. అంటే వరలక్ష్మి గారే పెట్టుకున్నారండి మాస్క్ అది? సినిమాలో అందరూ పెట్టుకుంటారు, సినిమాలో అందరూ పెట్టుకుంటారండి మాస్క్ అది. మిస్ సెలబ్రిటీ కాదు కదా, ఏదో అండి మాకు అడిగింది తోచింది, మీరు ఏదో ఎక్కడో పడి చెప్తారు. అసలు వాళ్ళలాగా మీరు అడ్డుపడుతున్నారు. క్లారిటీ ఇస్తున్నారు మేడం, క్లారిటీ సెలబ్రిటీ. సో టీజర్ చూస్తుంటే అప్పట్లో అంటే సీతాదేవి ఎవరు పాలవాడు కానీ బట్టలు ఉతుకునే వాళ్ళు కానీ ఆ టాక్ వల్ల పోయేది, అలా మౌత్ టాక్ అంటారు కదా, అలా పోయేది అప్పట్లో. కానీ కొంతమంది అది నోరు దాటి అది ఒక క్రిస్పీగా తయారవుతుంది, అదే నిజం అనుకుంటారు. సో ఇప్పుడు ఇండస్ట్రీ బాగా లింక్ చేశారు మీరు. ఇప్పుడు మిస్టర్ సెలబ్రిటీ వచ్చేసరికి ఇది టాలీవుడ్ కాదు, మాలీవుడ్, అన్ని ఇండస్ట్రీస్ లో చాలా మందికి జరుగుతున్నది. సో ఎవరన్నా అంటే బేసిక్ గా మీకు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఆల్మోస్ట్ అడిగిటొచ్చు, మీకు ఎవరైనా అలాంటి సెలబ్రిటీ అంటే ఇన్సైడ్ ఏమన్నా స్టోరీ ఏమన్నా బాధించి అలా చేశారా? ఆయన ఇట్లా రూమరా కాదా అని తెలియకుండా మాట్లాడారు, క్లారిటీతోనే మాట్లాడతారు. నిజంగా ఈ వ్యక్తికి ఇలా జరిగిందని చెప్తారు. మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా ఇలా సఫర్ అయిన వాళ్ళు? చాలా మంది ఉన్నారండి, చాలా మంది. ఎవరైనా 2 పేర్లు చెప్తారండి మాకు? చాలా మంది పేర్లు చెప్పి మళ్ళీ ఆ రూమర్ మళ్ళీ గుర్తు చేయాలనుకోవట్లేదు. ఆ రూమర్ అని చెప్తున్నా అంటే అట్లీస్ట్ జనాలకి ఓకే వీళ్ళ మీద వచ్చింది రూమర్ అనైనా తెలుస్తుంది కదా. అదే చాలా మంది అందరి మీద ఉంది చాలా మంది మీద. మీరు ఆగండి సార్, వాళ్ళు చెప్తున్నారు. చాలా మందిని అంటే నేను ఇంటర్మీడియట్ నుంచి బాగా సొసైటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి, చేసేవాడిని ఉండేవాడిని. నేను చాలాసార్లు ఫీల్ అయింది ఏంటంటే, నాకు ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి నేషనల్ వైడ్ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనము ఒక మాట అంటే రూమర్, అది రూమరా కాదు తర్వాత తెలుస్తుందండి, బట్ ముందు ఒక మాట అనేస్తాం, దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది అంటే చిన్న ఇంటి పక్క వాళ్ళైతే ఇంట్లో గొడవలు తాగిపోద్ది, వాళ్ళు సినిమా స్టార్లు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఒక రచ్చ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక ఫ్రెష్ రాగానే ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరిగిందా అంటే అనవసరంగా ఒక మాట వేసేసి వాళ్ళ కెరియర్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఇబ్బంది పెట్టామా అని మళ్ళీ వెనక్కు ఎవరు మాట్లాడండి, దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడరు, ఎవరు స్టాండ్ కూడా తీసుకోరు. అది నన్ను బాగా కదిలించింది అనమాట. అదే ఒక మాట వాక్ స్వాతంత్రం హక్కు ఉంది అనేచ్చు, అక్కడ వరకు ఓకే, దానికి ఒక పెద్ద రచ్చ అయిపోతుంది ఎవరైనా అయిన తర్వాత. కానీ అది కాదన్నప్పుడు ఎందుకు స్పందించరు, తర్వాత ఎందుకు వచ్చి చెప్పరు? ఒకరైనా కొన్ని వాళ్ళ అన్న వాళ్ళు వదిలేసండి, వేరే వాళ్ళైనా సరే అరే ఇలా జరిగింది అది నిజం కాదని తెలిసిందని ఎందుకు వెనకాల పేజీల్లోనూ లేకపోతే స్క్రోల్లోనూ ఎందుకు వస్తుంది, డైరెక్ట్గా ఎందుకు రాదు? మెయిన్ పేజీలో వచ్చింది. అప్రోచ్ అనేది మెయిన్ కదా, సో ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు, అది మెయిన్. కోటి వాళ్ళకి చేరాలి కదా అనేది ఒక పాయింట్. అయితే ఎలాగైనా వాళ్ళు మీకు తెలుసు మళ్ళీ ఇదంతా టాపిక్ అంతా, కానీ ఇదైతే చాలా మంది హీరోయిన్స్, యాక్టర్స్ అందరికీ కూడా వర్తించే స్టోరీ.
ట్రెండింగ్ సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ టాపిక్. హీరోని ఇలా అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు పట్టించుకోరలే అని చెప్పేసి అనుకుంటారు ఫ్యామిలీస్ ఉంటాయి, ఆడియన్స్ అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు అనేది మాత్రం తెలియదు చాలా వరకు. సో ఈ సినిమా చూసిన తర్వాత అలా కొద్దిగైనా మారాలి. ఇప్పుడు ఒకటండి, ఎవరైనా ఒక సెలబ్రిటీ కపుల్కి డివోర్స్ అయితే రకరకాలుగా మాట్లాడుకుంటారు. నిజమేంటే ఎవరికీ తెలియదు. ఇలాగే జరిగిందండి నాకు తెలుసు అని చెప్పేవాళ్ళు అంతమంది బయట. వాళ్ళకి నిజమేంటో తెలియదు. వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ అయ్యి సరే మేము ఇట్లా హ్యాపీగా విడిపోతున్నాం అని ఏదో వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేసుకుంటారు. అక్కడితో ఎవరు ఆపరండి. ఇప్పటికీ జరుగుతున్నాయిగా ఇన్ని సంవత్సరాలైనా. సో రీసెంట్ కూడా జరిగింది కదా. సో పేరు ఎందుకులేండి, అది అన్ని ఇండస్ట్రీస్లో ఉంది. ఎస్, ఆల్మోస్ట్ ఉంది. సో మీ అండర్లోనే చాలా వరకు స్టోరీస్ అన్ని వింటున్నాను అని చెప్పేసి అన్నారు కదా. సో ప్రభాస్ గారితో కూడా మీకు ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు వర్షం అంటే మీరు ఇంకా పాప అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమైనా కలిసారా? కాలం లేదు, కాకపోతే ఆల్ ది బెస్ట్ అనే మెసేజ్ అయితే వచ్చింది నాకు. ఇట్లా సినిమా చేస్తున్నాం కదా, ప్రభాస్ గారు పెట్టారా? నాకు పెట్టలేదు, ఇట్లా నీకు చెప్పమన్నారని చెప్పాను. అవునా, ఓకే, నైస్. సో మీరు ఎలాంటి పర్సన్ అంటే ఏం చెప్తారు? ఒక్కటి ఏదన్నా అంటే ఇప్పుడు ఒక హీరో ఒక సినిమా నుంచి వస్తున్నారంటే ఓకే ఈ హీరో మాట్లాడుతుంది. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతుంటే ఓకే హీరో చాలా కామ్ పోయి ఇలా అనిపిస్తుంది నాకు. సో మీరు చెప్పండి ఎలాంటి పర్సన్? మా హీరో గారు అయితే అండి, నేను ఈయన దగ్గరికి వెళ్ళే ముందు నేను అనుకున్నది ఒకటండి. నేను వెళ్ళిన తర్వాత ఈయన నేను గమనించింది, అసలు నేను అనుకుని వెళ్ళింది అంటే బై బోర్న్ గోల్డెన్ స్పూన్ అండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మేమైతే వాళ్ళని చూడడానికే మాకు టైం పెట్టింది. బట్ ఈయన వాళ్ళతో ఆడుకునేవారు. సో నేను వెళ్ళేటప్పటికి నా మైండ్లో ఎలా ఉన్నారంటే అసలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనం ఇక్కడ నార్మల్గా ఇక్కడ ట్రయల్స్లో ఉన్న వాళ్ళని కృష్ణానగర్ పర్సన్స్ని అన్న ఫీలింగ్లో ఉండేవాడిని కదా. బట్ ఆయన రిసీవింగ్ కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఇవన్నీ ఆయన పొగిడినట్టు అనిపించినప్పటికీ ఇది వాస్తవం చెప్పాలి. మా హీరో గారికి ఆల్కహాల్ అలవాటు లేదు, ప్యూర్ వెజిటేరియన్. సినిమాలో అండి? బయట అండి. మేము అక్కడ ప్యూర్ వెజిటేరియన్ అండి. నాన్ వెజ్ తినరా మీరు? ఎందుకు మానేశారండి? చాలా అవుతుందండి. యానిమల్స్ అంటే ఇష్టం అండి, నేను చదువుతాను వాటిని. ఓకే, వద్దు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా తినాల్సిన మూడు కూడా పోద్ది. ఓకే, అలా. సో ఇవి తెలిసి జర్నీలోనే తెలిసాయి, ఇవన్నీ ముందు తెలియదు. తెలిసి తర్వాత ఎంత హార్డ్ వర్కరో అవన్నీ కూడా నేను ఈయనతో అంటే వర్క్షాప్ చేసేటప్పుడు కానీ నేను కొత్త అండి, ఫస్ట్ ప్రొడక్షన్ కొత్తది. ఈయన పెద్ద ఫ్యామిలీలో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు సెట్లో చూసిన పర్సన్. మనం వర్క్షాప్ చేద్దామంటే వెంటనే చేద్దామనే దానికంటే అడగడానికి నాకు కొంచెం ఇబ్బంది అనమాట. ఎందుకంటే మీరు చేసుకోండి అని అంటే, కానీ అలా కాకుండా వర్క్షాప్కి మాకు వర్క్షాప్ మేము ఆ డమ్మీ క్యారెక్టర్ మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, పెద్దగా వేరే ప్యాడింగ్ ఆర్టిస్ట్ పిల్లలేం కదా, ఈయన హీరోయిన్ గారు ఇట్లా వర్క్షాప్ కూడా డైలీ టైం అంటే టైం. నాకు బాగా ఈయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా టైం అండి. ఒక టైం చెప్తే ఆ టైంకి అక్కడ ఎగ్జాక్ట్ ఉంటారు అన్నమాట. అందులో నేను ఫస్ట్ నుంచి గమనించింది. తర్వాత సెట్లో కూడా అందరినీ లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరినీ విష్ చేసుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాను. అందరినీ వచ్చిన వెంటనే అందరినీ పలకరించి అప్పుడు మేకప్కి వెళ్ళేవారు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా సెట్లో చెప్పే వెళ్ళేవారు. ఇవన్నీ నేను ఈయన దగ్గర గమనించానండి బాగా. తర్వాత యాక్టింగ్ వైజ్ చూస్తే నేను వెళ్ళింది ఫస్ట్ నా క్యారెక్టర్కి ఈయన ఎందుకు సెట్ అవుతారని అనుకుని వెళ్ళానంటే, ఈయన థియేటర్ అండి, థియేటర్ ఆర్టిస్ట్, నాటకాలు. ఈయన రవీంద్ర భారతిలో నేను వెళ్ళేవాడిని. ఈయన నాటకాల్లో స్టేజ్ యాక్టర్ అయినా. సో నాకు క్యారెక్టర్కి నేను ఈ క్యారెక్టర్ కొత్త హీరోనే కావాలి, మస్ట్. అది అందులో వేరే ఆప్షనే లేదు నాకు. సో అందుకోసమని ఆయన దగ్గరికి, ఆయన బేసిక్గా యాక్టర్ అయినప్పుడు నాకు సెటిల్ ఏమవుతుంది, మీరు ఇందాక అడిగారు 40 రోజులు ఎట్లా చేశారంటే, నాకు ఆర్టిస్టులు కరెక్ట్గా చేస్తే నాకు నెంబర్ ఆఫ్ టేక్స్ పెరగవు, నెంబర్ ఆఫ్ డేస్ పెరగవు. సో వాళ్ళు నాకు 70% నా యాక్టర్స్ వల్ల నేను ఇన్ షెడ్యూల్లో చేయగలిగాను. దానికి వన్ ఆఫ్ ద రీజన్ సినిమా మొత్తం ఉండే హీరో హీరోయిన్ రఘుబాబు గారు. సో మూవీ రిలీజ్ అయ్యే ముందు కూడా గజానన సాంగ్ చాలా వరకు వెళ్ళిపోయింది. సో అలా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు అలాంటి సాంగ్స్ కొన్ని సినిమాకి హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. మీకు ఏమైనా సీన్స్ ఉన్నాయంట వరలక్ష్మి గారితో? ఉన్నాయండి. ఆవిడతో నేను చాలా సరదాగా చేశాను షూటింగ్. అది మా ఇద్దరి మధ్యలో ఒక డ్రోన్ లేస్తుంది.
సో మేము ఇట్లా కళ్ళు చూసుకుంటున్నాము. చూసుకున్నప్పుడు నేను ఎక్కడో చిన్నగా నవ్వాను. నవ్వారు. ఆవిడ కూడా నవ్వటం మొదలు పెట్టారు. ఓకే. మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పెద్దగా నవ్వేసింది, నేను కూడా పెద్దగా నవ్వు. తర్వాత పిలిచారండి, అట్లా నవ్వితే నాకు నవ్వు వచ్చేస్తుంది, ఇంకెప్పుడు నవ్వద్దు, ఇప్పుడు ఎటైనా చూడు, మన ఇద్దరు క్లోజ్ లేకపోతే, అంతేగా నా కల్లో చూడక అట్లా. తర్వాత సరే అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ పెరిగి సరదాగా మాట్లాడుకుంటాం. ఓకే, అలా జరిగింది అయితే మొత్తానికి. మాస్క్ మ్యాన్ దొరకటానికి 3 నెలలు టైం పట్టిందంటే ఇంకా ఏదో ఉంది అయితే. సినిమా చూస్తే కానీ అర్థం కాదు. మొత్తానికి October 4th రిలీజ్ అవుతుంది కాబట్టి మిస్టర్ సెలబ్రిటీ మంచి హిట్ టాక్ తెచ్చుకోవాలని, కలెక్షన్స్ పరంగా బాగా రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది వాటి మిస్టర్ సెలబ్రిటీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.